మిర్చి అనేది మనం కొత్తగా ఇన్వెంట్ చేసింది. ఈ మొబైల్ ఫోన్ లాగా మన పూర్వీకులు చేయొచ్చు. వాళ్ళు మందులు లేకుండా ఎలా పండించారో మేము కూడా అలాగే పండించదలుచుకున్నాం. ఇప్పుడు వాళ్ళు పండించారు కదా, మనం ఎందుకు పండించలేదు? కానీ అంటే మిర్చి మందులు లేకుండా పండిస్తున్నామని మనం మనం అదే ఎక్స్క్యూజ్ లాగా తీసుకుని చెప్తున్నాం. కానీ మిర్చి కూడా మిగిలిన కూరగాయలు లేకుండా మందులు లేకుండా బ్రహ్మాండంగా పండించి మాది ఇదంతా ఇప్పుడు ప్రస్తుతం మిర్చి తోటలో ఉన్నాం. ఈ మిర్చి తోటలో ఇప్పుడు మేమనుకోండి ఫస్ట్ ఇవన్నీ మిర్చి అంతా పచ్చిమిర్చిగా అమ్ముతాం. ఇక్కడ ఉన్నాయి కదండి పచ్చిమిర్చి డిమాండ్ సరిగ్గా మనకి ఇంకా ఎక్కువగా మిగిలిపోయింది అనుకోండి, దాన్ని పండు మిర్చి చేశారు, పండు మిర్చిగా అమ్ముతాం. పండు మిర్చి కూడా ఇంకా డిమాండ్స్ ఎక్కువ రాలేదనుకోండి, దాన్ని ఎండబెడతాం. ఇప్పుడు కొన్ని ఇలా ఎండబెట్టేస్తాం, ఎండబెట్టి ఎండుమిర్చి చేస్తాం. ఎండుమిర్చిగా కూడా అమ్ముతాం. ఎండుమిర్చి కూడా అమ్మాక తర్వాత మళ్ళీ దీన్ని ఎండుమిర్చిని కారంగా చేసి కారం కూడా అమ్ముతాం. అంటే ఒక మొక్క నుంచి పచ్చిమిర్చి, పండు మిర్చి, ఎండుమిర్చి, మిర్చి పౌడర్ ఈ 4 చేసి అమ్ముతూ ఉంటాం. సో మిర్చి పౌడర్ని బ్రహ్మాండంగా మందులు లేకుండా మన పూర్వీకులు ఎలా స్వచ్ఛమైన ఆహారంగా తిన్నారో మేము కూడా ఈ క్షేత్రంలో అలాగే పండిస్తాం. ఈ మొక్కలన్నీ ఎన్ని ఉన్నాయి ఇప్పుడు మన ఆర్డర్ కన్నా ఎక్కువ ఉన్నాయని ఇక్కడ వదిలేస్తాం. ఈ పచ్చిమిర్చి ఉన్నాయి ఇక్కడంతా. ఈ పచ్చిమిర్చి తర్వాత ఇక్కడ పండు మిర్చి ఉంది. పండు మిర్చి తర్వాత ఇంకా ఎండిపోతాం. అది ఎండుమిర్చిగా కూడా కొన్ని వదిలేస్తాం.